నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున సౌత్‌లో పాగా వేయాలని, మరి ముఖ్యంగా తెలంగాణలో తమ సత్తా చాటాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. కానీ వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ పార్టీ కొంత మూలిగే నక్కపై తాటిపండు పట్టించే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కొంత బీజేపీ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. అంటే పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణలో ఒక వేవ్ లాగా ఉండాల్సినటువంటి బీజేపీ ఒక్కసారిగా ఎందుకు ఏది చేసినా కొంత కుదేలవుతున్నటువంటి పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టాలని బీజేపీ తాజాగా నిర్ణయం తీసుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటే డిసెంబర్ నాటికి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లో వివరించాలని డిసైడ్ చేసుకుంది బీజేపీ పార్టీ. అందుకు గాను తొలుత వాళ్ళు పాదయాత్రలు చేయాలని కూడా కొంత స్కెచ్ చేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు. ఆ దిశగా భావించిన ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా ప్రస్తుతం బీజేపీ విరమించుకుంది. కేవలం నిరసనలకే పరిమితం కావాలని కూడా ఇప్పుడు ఒక కొత్త వ్యూహంతో ముందుకు కదులుతుంది. అంటే పెద్ద ఎత్తున ఎందుకు పాదయాత్రలు రద్దు చేసుకున్నారనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా కొనసాగుతుంది. అంటే కేవలం నిరసనలు, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, మరోవైపు ఛార్జ్ షీట్ల విడుదల చేయాలని మాత్రమే ఇప్పుడు బీజేపీ చూస్తోంది. అంటే ఇటీవల బీజేపీ చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై నిర్వహించినటువంటి వర్క్షాప్లో ఈ నిర్ణయం తీసుకుంది. అంటే పాదయాత్రలను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చేపట్టాలని మొదట కాషాయ పార్టీ నిర్ణయించినా చివరికి వెనుకడుగు వేసినట్లుగా సమాచారం. సో ఎందుకు పాదయాత్రలకు బ్రేకులు వేశారు అని కనుక ఒకసారి మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీలో కోఆర్డినేషన్ గ్యాప్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ ఇప్పటికే నిలువున చీలిపోయినటువంటి నేపథ్యం. సో ఇట్లాంటి సందర్భాల్లో పాదయాత్రలు చేస్తే ఎవరు చేయాలి? ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు చేయాలా, లేక టికెట్ ఆశించినటువంటి వాళ్ళందరికీ బాధ్యత అప్పచెప్పాలా అన్నది పార్టీకే ప్రశ్నార్థకంగా మారినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు చేయాలనేది క్లారిటీ లేదు. అందుకే పాదయాత్ర ఆలోచనలకే బ్రేకులు పడేస్తే కొంత నిరసనలతోటే సరిపెట్టుకుందాం, ఏడాది వైఫల్యాలను ఎండగట్టే విషయంలో బీజేపీ ఒక డెసిషన్కి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వారు పలువురు అందరూ కూడా పార్టీని వీడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి సెగ్మెంట్లో యాత్ర ఎవరు చేపట్టాలనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనట్లుగా తెలుస్తుంది. ఇలాంటి సమస్యలు, చిక్కుముడులను అధిగమించి యాత్ర చేపట్టడం కష్టమని భావించి పాదయాత్ర నిర్ణయాన్నే విరమించుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు పార్టీలో ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. గ్రూపుల వారీగా బీజేపీ చీలిపోయినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో పాదయాత్రలు నిర్వహిస్తే ముఖ్య అతిథిగా తమకు నచ్చినటువంటి నేతను ఆహ్వానిస్తే మరో నేతకు తమకున్నటువంటి రిలేషన్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుండడంతో కొంత శ్రేణులు కూడా కొంత సందిగ్ధంలో పడినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా బీజేపీలో టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది వైఫల్యాలపైన చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన ప్రదర్శనలు, ఛార్జ్ షీట్లు విడుదల చేయాలని అయితే మాత్రం బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని డిసెంబర్ 1 నుంచి 5 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1న మండల స్థాయిలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని, 2వ తారీఖున అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా ఇప్పుడు బీజేపీ డిసైడ్ అయింది. 3న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. 5న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదని ఛార్జ్ షీట్ విడుదల చేయాలని కూడా కమల దళం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కార్యక్రమాలకు కూడా అసెంబ్లీ వారీగా ఎవరు లీడ్ తీసుకోవాలన్న అయోమయ పరిస్థితి ప్రస్తుతం బీజేపీని వెంటాడుతోంది. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఎవరు ప్రిపేర్ చేయాలనే అంశాలపైన కూడా సందిగ్ధత ఏర్పడినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటుంది, మరి కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలను ఎలా ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్తుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి. మీరు కూడా బీజేపీ ఈ ప్రోగ్రామ్స్లో సక్సెస్ అవుతుందా, లేదంటే గతంలో అనేక ప్రోగ్రాంలు నిర్వహించినటువంటి బీజేపీ ఏ విధంగా అయితే కొంత ఫెయిల్యూర్ కనిపించిందో ఈసారి కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.